వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాట యేసుప్రభు వారు మామూలుగా ఉండి చెప్పలేదండి. సిలువపై మేకులతో ఉండి ఆయన్ను కొరడాలతో కొట్టి అనేక రకాలుగా హింసించి నిలబడడానికి కూడా అవకాశం లేకుండా, మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా, ఆయన త్రాగడానికి మంచినీళ్ళు లేకుండా ఉన్నటువంటి అతి ఘోరమైన స్థితిలో మాట్లాడే మాట. ఆ మాట మనం ఆలోచించుకుంటే ఆయన సంతోషంగా అంటున్నారో వేదనగా అంటున్నారో అనేది మనం గ్రహించవచ్చు. చిన్న ప్రార్థన చేసుకొని నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, పాపులమైన మమ్మల్ని కరుణించండి. ఎన్నిక లేనటువంటి వాడను నాయన, నన్ను నిలవబెట్టుకొని మొదట మాటగా ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్న మాట మీద ప్రభువా మాట్లాడుటకు నాయన నిలబడింది నేనే, కానీ ప్రభువా మాట్లాడేది నీవే. కాబట్టి మాట్లాడుతున్నటువంటి మాకును వినిచినటువంటి బిడ్డలకును ప్రభువా మా యొక్క మనసులను కదిలింపచేసే విధంగా మీరు మాతో మాట్లాడతారని నాయన ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమముగాను మర్యాదగాను నడిపించి మీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగాను ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సోదరులారా, మనం ఆలోచించినట్లయితే క్షమాపణ అనే అంశం మీద ఈ సమయం నందు నేను మాట్లాడుచుండగా మనం మన పొరుగువారు, మన శత్రువులు పట్ల మనం చూపించేటువంటి ప్రేమే గొప్ప ఆయుధమే, గొప్ప క్షమాపణ. హల్లెలూయా, హల్లెలూయా. మనము అనుకుంటాం మన జీవితాంతము కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా ఎదుటివారిని క్షమించే విధంగా మనం జీవించాలని అనుకుంటాం. కానీ ఒక్కరోజు లేదంటే ఒక్క పూట ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తున్నామా లేదా అని అనుకున్నట్లయితే ఒక్కరోజు కూడా జీవించలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ యొక్క సమయంలో మనం చూస్తున్నట్టు పరిస్థితులు చూస్తుంటే క్రైస్తవత్వానికి చాలా ప్రమాదకరమైన సమయంలో ఉన్నాం, పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ప్రార్థన అంటే భయము, ఆరాధనకి వెళ్ళడం అంటే భయము, ఎవరు ప్రశ్నిస్తారో ఎవరు అడుగుతారో అనేటువంటి ప్రమాదకరమైనటువంటి దినాల్లో ఉన్నామనేటువంటిది మనం గ్రహించి ఈ చివరి గడియల్లో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరినీ వేడుకొనిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వీటిని ఈ 7 మాటలను సప్త స్వరాలు లేదా సప్త పలుకులను కూడా అంటారు. ఈ మాటలను మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా క్రిస్మస్ ఎలాగైతే జరుపుకుంటున్నారో ఈ యొక్క గుడ్ ఫ్రైడే కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి శుక్రవారం అనేది మన క్రైస్తవత్వమే కాదు, కానీ అన్యులు కూడా ఒప్పుకునే పరిస్థితి ఈ ఆధారాలను బట్టి వాళ్ళకి తప్పటం లేదు. ఎగ్జాంపుల్, మన దేవుడే గొప్పని మనం అనుకుంటాం, వాళ్ళ దేవుడే గొప్పని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎప్పటికైనా హిందువులు క్రైస్తవుల్లోకి వస్తారు, కానీ క్రైస్తవులు ఎవ్వరు కూడా హిందువుల్లోకి వెళ్ళరు. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే మన దేవుల్లో ఉన్నటువంటి పవర్ అలాంటిది. విషయానికి వస్తే యేసయ్య ప్రార్థన చేసిన ఈ 7 మాటలు కూడా సిలువలో ప్రార్థనలు. యేసయ్య ప్రార్థన చేసినా మనం ప్రార్థన చేసినా పరలోకపు తండ్రిని ఎత్తుకొని ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, శిష్యులు కూడా అదే కదా చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఈయన మనకు ప్రార్థన నేర్పినటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సిలువ అనగా నిలువుగా ఒక కొయ్యి, అడ్డుగా ఒక కొయ్యి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సిలువ అని నిలువ కొయ్యి యేసుప్రభు వారు మన పాపాలను క్షమించడం, యేసుప్రభు వారు మన పాపాలను క్షమించడం. అడ్డు కొయ్యి ఏదనగా మనము మన ఇతరుల యొక్క పాపాలు క్షమించడం. అర్థమైందమ్మా?
సిలువ అనగా నిలువు కొయ్య అనగా యేసు ప్రభు వారు మన పాపాలను క్షమిస్తే మనం ఏం చేయాలి? మన పొరుగువారు లేదా మన ఇతరులు ఏ తప్పుదలు చేసినా సరే మనం క్షమించేవారమై ఉండాలి. అప్పుడే క్రైస్తత్వానికి నిదర్శనమని ఈ యొక్క మాట ద్వారా తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆ యేసయ్య సిలువపై చూపినటువంటి ప్రేమ, ఆ యొక్క సహనం, శత్రువులపై చూపించిన ప్రేమ, విరోధులను క్షమించినటువంటి విధానం చూస్తే ఎంతో ఆదర్శంగా మనకు కనిపిస్తుంది. సోదరులారా, ఈ సమయంలో యేసు ప్రభు వారు సిలువపై పొందినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క బాధ మనం చూసినట్లయితే, సాధారణంగా ఒక కరెంట్ షాక్ తగిలిందంటే ఆ వ్యక్తి 5 నిమిషాలే బతుకుతాడట. అదే ఒక ఉరి వేసుకున్నాడు అనుకోండి, 4 నిమిషాల్లో చనిపోవచ్చు. కానీ సిలువపై వేసినటువంటి వ్యక్తి అట 6 రోజులు బతుకుతాడట. తిండి లేకుండా ఆ యొక్క వేదనలో 7వ రోజు కానీ అతను చనిపోకపోతే రోమ ప్రభుత్వం వారు చంపేస్తారట. ఈలోపు కాకులు, గెద్దలు ఇవన్నీ కూడా కళ్ళు పొడుచుకొని తినేస్తాయట. అంత ప్రమాదకరమైనటువంటి శిక్ష విధిస్తారట. ఈ శిక్ష ఎవరికి విధిస్తారంటే దేశద్రోహులకు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వారికి మాత్రమే ఈ యొక్క రోమ ప్రభుత్వం వారు శిక్షలు వేసేవారట. చాలా భయంకరంగా ఉండేవట. ఆ శిక్షలు ఎలా ఉండేవంటే, ఆ సిలువ మోసే వ్యక్తికి యేసు ప్రభు వారు మోస్తున్నప్పుడు ఆ యొక్క సిలువ ఇంచుమించు 150 కేజీల పైనే ఉంటుందట. అయితే ఆ సిలువ మోసేటప్పుడు 2 బలమైన వ్యక్తుల్ని ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని పెడతారట. ఆ పెట్టి కొరడాలతో కొట్టుతారట. అంటే కుడివైపు ఉన్న వ్యక్తి కొట్టింది, ఎడవైపు ఉన్న కొట్టింది ఇంటూ మార్క్ వస్తుంది. ఇంటూ మార్క్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి కొట్టి ఇలా పైకి లాగిన కొరడ ఒక మాంసం ఒక పైకి ఎగిరేదట. అంత ప్రమాదకరంగా ఒక సేను దున్నినటువంటి సేను ఎలాగుంటుందో ఆయన శరీరం అంత గాయాలు పాలైపోయి మన కొరకు సిలువలో రక్తం చిందించి చెమటధార వలె రక్తం చిందించాడట. అంతటువంటి మహానుభావుడు, ప్రేమమయుడైనటువంటి మన యేసయ్య కొరకు, యేసయ్యను నమ్ముకున్నటువంటి మనం అందరము ధన్యులమని నేను మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు సోదరులారా, ఆకాశమునకు భూమికి మధ్య యాలాడినటువంటి మన యేసయ్య ఆ యొక్క సిలువలో పడినటువంటి వేదన, ఆ బాధ మన ప్రపంచ మానవాళికి ఎన్నో పాఠాలను నేర్పుతుందట. ఆ యొక్క మాటల ద్వారా, ఆయన పడినటువంటి శ్రమ ద్వారా. ఒక్కసారి ఇంత శ్రమలు అంటే యేసయ్య అంత శ్రమలు కాదు, కానీ ఏదైనా మన ఇంట్లో మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, తండ్రి నాకే పెట్టావా ఈ శ్రమ, నేనే దొరికినా అనేటువంటి బాధ, నిందతో పాటు దేవునిపై నిందేయడానికి మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మనం ఎన్నోసార్లు సంసోను కోసం విన్నాం. సంసోన్ అయితే అతను దేవుని ఆజ్ఞను మీరి ఆ యొక్క యవనస్తురాలు వలలో పడి, సంసోను అన్నీ అయిపోయిన తర్వాత, తన బలం పోయిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా తండ్రి నాకు ఒక్క అవకాశం ఇయ్యి అంటున్నాడు. యేసు ప్రభు వారు మన తండ్రి అని యేసయ్య మన జీవితంలో ఎన్నో అవకాశాలు, అనగా మనకు ఇచ్చినటువంటి తలాంతులను నిలబెట్టుకుంటామని ఎదురు చూస్తూ కొన్ని అవకాశాలను ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఆయన ఎంత ఎత్తుకి మనల్ని ఎదిగిస్తాడో అంత కింద కూడా దింపే శక్తి ఆయనకు ఉంది. ఆయన మాట విన్నవారు పైకి ఉంటారు, ఆయన మాట వినలేని వారిని శపించే గుణం కూడా యేసయ్యకు ఉందని మనం తెలుసుకోవచ్చు ఈ మాట ద్వారా. సరిగ్గా మీ అందరికీ కొంతమంది చదువుకునే బిడ్డలకు, పేపర్ చదివే బిడ్డలకు తెలుస్తుంది. ఒరిస్సా ప్రాంతంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడిని కారులో, 2 పిల్లలను దైవజనుడిని వేసి కారులో వేసి పెట్రోల్ పోసి చంపేశారు. ఎవరినంటే క్రీస్తు సువార్త ప్రకటించే ఆ యొక్క ఫారినర్ని, అంటే ఇతర దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఆ వ్యక్తి పేరే గ్రహం స్టైన్. ఆయన్ని ఒరిస్సాలో కాల్చి, ఆయన ఏంటి నువ్వు దైవజనుడు, అదే మతబోధ బోధిస్తున్నావు ఏంటి, మేమే దొరికేమా అనేటువంటి హేళన చేసి అతన్ని రాధా సింగ్ అనేటువంటి ఒక ఆయన వాళ్ళను అమ్మాయి అబ్బాయిని
ఆయన్ని కూడా పెట్రోల్ పోసి కారులోనే పెట్టి నిప్పు అంటించి కాల్చేస్తుంటే మా అబ్బాయిని అమ్మాయిని ఏం చేయకండి అని చెప్పి అద్దాలు బదలగొట్టి బయటికి తోసేసాడు వాళ్ళ పిల్లల్ని. మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ లోపల కారులోనే వేసేసి మళ్ళీ పెట్రోల్ పోసి మళ్ళీ కాల్చేసాడట. అంత ప్రమాదకరమైనటువంటి చేసినటువంటి ఈ రాధా సింగ్ గారు కరెక్ట్గా ఒక ఈ కేసు ఇది గవర్నమెంట్ వారు కేసు ఇష్యూ అయిపోయిందట. ఏంటి, మా దేశం వ్యక్తిని మీ దేశంలో కాల్చేటటువంటిది ఉంటుంది కదా. చేసినప్పుడు కోర్టులో వాదోపవాదం జరిగే టైంలో ఆయన భార్యని పిలవండి బోన్ ఎక్కించారట. ఆవిడన్నదట, ఏమండి మేము నమ్ముకున్నటువంటి దేవుడు క్షమించే దేవుడు, క్షమాపణ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడి యొక్క మార్గంలో మేము నడిచేవారం. ఆయన ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. ఆయన ఏం చేయొద్దు, ఆయన వదిలేయండి అన్నదట. వెంటనే కేసు కొట్టేసి ఆయన వదిలేశారట. ఈ రాధా సింగ్ గారు ఈ జైల్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన నిద్ర పట్టలేదంట. ఎవరో ఈ కారులో ఉన్న ఇద్దరు పిల్లల్ని చంపేసిన వ్యక్తికి ఎప్పుడైతే నిద్ర పట్టలేదో ఆయన ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారికి గొప్పతనం ఏంటో తెలుసుకుందామని చెప్పి తెలుసుకున్నాడట. తెలుసుకొని ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ప్రార్థనకు వెళుతూ ఒక బిషప్ జోషప్ అని ఒక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి రక్షణ పొంది 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొంది ఈరోజు దేవునికి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడంట అదే ప్రాంతం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం అన్న, ఆయన యొక్క పాటన్నా, ఆయన మాటలన్నా రుచి చూచి తెలుసుకున్న వారికే ఆ గొప్పతనం ఏంటో తెలుస్తుంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం, కానీ యేసు ప్రభు వారు అందరూ వెళ్తున్నారని మనం రావడం కాదు. కానీ ఈ సమయమునందు నాకేదో వాక్యం ఇచ్చారని నేను కాదు, కానీ నీ క్షమాపణ అనే విషయం మీద నేను ఈ యొక్క మాటలు సిద్ధపడుతున్నప్పుడు నేను నిజంగా ఇంకా తెలియనిటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం అనిపించింది నాకు నిజానికి. నేను ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు, కానీ రాత్రే ప్రిపేర్ అయ్యాను. ముందు రాత్రి ఏదో కొన్ని వాక్యాలు చూశాను, కానీ నాకు నిజంగా యూట్యూబ్లో చూసి అనడానికి కూడా నాకు ఖాళీ ఉండేది కాదు. సాతాను అలా పనిచేసేవాడు. అయితే దేవుని చిత్తాన్ని బట్టి ఈ 2 మాటలన్నా మీకు చెప్పడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అటు రీతిగానే బైబిల్లోనే ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ నేను చూపిస్తాను. మన స్టెఫన్ గురించి మీరు విన్నారు కదా. స్టెఫన్ గురించి ఒక చిన్న విషయాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము లాస్ట్ 58, 59, 60 వచనాలు మనం చదువు వినిపించాం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాడితో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ యొక్క స్టెఫను యొక్క పాత్ర ఏంటంటే, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి పరిచర్య చేసి ఆయన బోధకు సహకరించేటువంటి శిష్యుల్లో 12 మంది శిష్యులు బయట చేస్తుంటే ఈ స్టెఫన్ అనేటువంటి వ్యక్తితో పాటు ఇంకొక 6 ఉన్నారు. అంటే మొత్తం 7. ఈ 7లోనూ ఈ 7 కూడా శిష్యులే. ఈ శిష్యులు ఏం చేసేవారంటే, యేసు ప్రభు వారు బయటికి వెళ్ళి వచ్చే వరకు ఆయన ఇంటికి వచ్చి మా చెప్పినటువంటి బాధలు కానీ, వారి యొక్క శోధనలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారికి ఇవన్నీ కూడా రాసి ఆయనకి ఇచ్చేవారట. పలానా వ్యక్తి ఇలా వచ్చారు, ఇలా చేశారు అని చెప్పేవారట. ఒకవేళ భోజన ఏర్పాట్లు అయితే బల్లలై సదరడం, ఇటువంటి పరిచర్య చేస్తూ ఉండేవారట. అయితే ఇటువంటి పరిచర్య చేస్తూ ఉన్న టైంలో అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఆయన్ను హింసించి ఈయన్ని చంపేయాలని పెట్టి ఈయన మీద పన్నాగం పన్నారట. ఆ సమయంలో ఈ యొక్క స్టెఫన్ యొక్క ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు వారు ఎలాగైతే మానవాళి పాపంలో కొరకై సిలువలో రక్తం చిందించారో
ఆయన ఎలాగైతే చనిపోయారో, ఆయన ఎలాగైతే 7 మాటలు పలికాడో అలాగే చనిపోవాలని అనుకునేవాడట ఈ స్టెఫను. హల్లెలూయా. అటువంటి సమయంలో ఈ స్టెఫను యొక్క ఆలోచన ఒక్క మాట మాత్రమే పలకగలిగాడు. అది ఏంటంటే ఏమనడం లాస్ట్లో, గొప్ప శబ్దముతో అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని ప్రార్థన చేసేటప్పుడు స్టెఫను యేసు ప్రభువారిని ఆదర్శంగా తీసుకొని స్టెఫన్ జీవితం మార్చుకుంటే అప్పుడే సౌలు పౌలుగా మారినటువంటి వ్యక్తి మంచి యవనస్తుడిగా ఉండేవాడట. ఆ సౌలు ఈ యొక్క స్టెఫన్ ఆదర్శంగా తీసుకున్నాడట. అంటే యేసు ప్రభువారిని బట్టి స్టెఫన్ మారితే ఈ స్టెఫన్ను బట్టి సౌలు పౌలుగా మారినట్టుగా మనం జీవగ్రంథం నుండి మనం చూడవచ్చు. అటు రీతిగానే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. 32 లేదండి. 4:32 లేదమ్మా? ఫిలిప్పీలు 4:32 లేదండి. 23. ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఓకే. ఆత్మతో ఉండును గాక. క్రీస్తు మిమ్మను క్షమించిన ప్రకారము ప్రభువు క్షమించును అని లేదమ్మా? అది లూకా సువార్త 6:38 చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. అంతే. మనం ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో అప్పుడు పరలోకపు తండ్రి మనల్ని క్షమించడానికి పూనుకుంటాడు. ఈ లోకములో దొరకనిది ఒకే ఒక్కటి, అది ఏంటంటే క్షమాపణ. ఆ క్షమాపణ అనేది ఒకటి మనం సంపాదించుకున్నట్లయితే ప్రేమ, అనురాగము, ఐక్యత, శాంతి, సమాధానము ఇవన్నీ కూడా ఈ క్షమాపణ అనేటువంటి పదంలో ఇవిడి ఉన్నాయని మనం గ్రహించవచ్చు. యెషయా 53:5 చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. ఆయన 33.5 సంవత్సరాలు భూమి జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన సందర్భంలో ఆయన మనందరి కొరకు, మన మానవాళి రక్షణార్థమై మనుషులను ఈ లోకంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా రక్షించడానికి ఎన్నో హింసలు, బాధలు ఇవన్నీ కూడా పడి సిలువుపై ఆయన చేసినటువంటి త్యాగము ఈ యొక్క ప్రపంచ మానవాళి ఎంతో హర్షింపదగినటువంటి విషయం. ఈ 7 మాటలు కూడా మన భూమి మీద ఉన్నటువంటి, మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరం కూడా నేర్చుకోవడానికి మంచి పాఠాలు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యేసు ప్రభు వారు సిలువుపై తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. కానీ ఆయన పరిచర్య చేసే టైంలో పాపులను రక్షించాడు, గుడ్డివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగుపరిచాడు, పాపాతురాలని స్త్రీని క్షమించాడు. కానీ ఈ సిలువు మీదకి వచ్చేసరికి తండ్రికి అప్పచెప్తున్నాడు ఈ వీరిని క్షమించండి అని. కానీ ఆయనే క్షమించాలంటే క్షమించవచ్చు, కానీ ఆ సమయంలో ఆ చివరి గడియలో ఆయన తండ్రికి అప్పచెప్తున్నాడని మనం గ్రహించినట్లయితే ఇది దైవిక అధికారంతో కూడినదని మన బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నాడో ఆ టైంలో ఆయనే క్షమించడం, ఆయనే పాపులను రక్షించడం, రోగులను శుద్ధిపరచడం అన్నీ చేసేసేవాడు. కానీ సిలువు మీదకి వచ్చేసరికి ఆయన ఆ యొక్క చేసినటువంటి తప్పులు చేసినటువంటి ఆయన హింసించిన వారిని అందరినీ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించడని పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమమయుడో మనం అర్థం చేసుకోవచ్చు. అటు రీతిగానే ఈ యొక్క తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించండి అనేటువంటి యొక్క అంశం ద్వారా మనము ఒక 4 విషయాలను మనం గ్రహించగలవారమై ఉన్నామని తెలియజేస్తున్నాను.
ఇతరుల ఎడల క్షమాపణ ప్రార్థన. ఒకటేంటి? ఇతరుల ఎడల క్షమాపణ ప్రార్థన. 2 అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఈయన్ని హింసించిన వారి యొక్క అజ్ఞానాన్ని ఆయన అర్థం చేసుకోవడం. తర్వాత ఈ లోకంలో 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఆయన జీవించిన కాలంలో చేసినటువంటి పరిచర్యని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది క్రైస్తవ్యం యొక్క మాదిరి. ఈ క్రైస్తవ్యం యొక్క మాదిరి గలవారే తగ్గింపు జీవితంతోనూ ఇతరులను క్షమించే గుణం, ప్రేమించే గుణం ఉంటారు. వేరే మతం వారికి కానీ వేరే ఎవరికైనా సరే దేవుని నమ్ముకోలేనటువంటి బిడ్డలకు ఇటువంటి భావాలు ఎవరిలోనూ కూడా ఉండవని తెలియజేస్తున్నాను. క్షమాపణ అన్నది లేకపోతే మానవ సంబంధాలే ఉండవట. క్షమాపణ అన్నది లేకపోతే మానవ సంబంధాలే ఉండవట. క్షమాపణ అన్నది ఒక గొప్ప నిధి అని మన బైబిల్ ద్వారా సెలవిస్తుంది. క్షమాపణ అనేది గొప్ప నిధి. హల్లెలూయా. క్షమాపణ అనేదట ఒక స్థాయిని పెంచుతుందట. ఎదుటివారి దగ్గర మనం క్షమాపణ గుణం కలవారం ఉంటేనట మన స్థాయే పెరుగుతుందట. అలాగనే క్షమాపణ అనేది మన మనసులో ఉంటేనట విలువలు పెరుగుతాయట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే క్షమాపణ గుణం అనేది మనకు ఉన్నట్లయితే ఐక్యత కలిగి ఉంటామట. మనం ఒకరికొకరు ఎప్పుడైతే క్షమాపణ గుణం కలిగి ఉన్నామో మనందరిలోనూ కూడా ఐక్యత కలిగి ఉంటామట. అలాగే మన క్షమాపణ గుణం అని ఉన్నదనుకోండి, దేవుని పట్ల ఆశీర్వాదం కూడా కలుగుతుందట. క్షమాపణ గుణం ఉంటే ఏమవుతుంది? ఆశీర్వాదం కూడా కలుగుతుందట. చివరిగా నేను చివరి సమయానికి వచ్చాను. క్షమాపణ ద్వారా కడపటివారు మొదటివారు కూడా అవుతారట. క్షమాపణ గుణం ద్వారా ఏమవుతారు? కడపటివారు మొదటివారు అవుతారు. కనుక పరిశుద్ధ దేవుడు మనందరికీ అట్టి క్షమాపణ గుణం మనందరికీ దయచేయాలని, ఇటువంటి ఆరాధనలో నేను చెప్పను అని కాకుండా నేను చెబుతానేటువంటి బిడ్డలు మన సంఘం నుండి లేవాలని, ఆదివారం శుక్రవారం జరిగేటువంటి ఆరాధనలో మనం అందరం కూడా శ్రద్ధగా విని దేవుని వాక్యాలు ఇతరులకు చెప్పి, మనం విని ఇతరులకు చెప్పి, మనం సన్నిధికి నడిచి ఇతరులను నడిపించే వారమై మనం అందరం ఉండాలని ఈయన మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ పద్మాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మొదటి మాటగా ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అనే అంశం మీద ఈ యొక్క 2 మాటలు నాకు చెప్పడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఎంతోమందికి, ఎంతో గొప్పవారికి, ఎంతో పెద్దవారికి లేనటువంటి యోగ్యత ఈ సమయం నందు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం నాయన. నా వెనకాల ఇంకా 6 బిడ్డలు ఉన్నారు. ఇది పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం కాబట్టి, నీవు పరిశుద్ధుడు కాబట్టి ఈ కార్యక్రమం పరిశుద్ధంగానే జరుగుటకు నీ కృప అనుగ్రహించండి. చెప్పే బిడ్డలకు, వినే బిడ్డలకు మంచి నాయన శ్రద్ధగా జరిగే ఈ కార్యక్రమం జరుగుటకు నీ కృప అనుగ్రహించమని, సాతాను శక్తులను యేసుక్రీస్తు నామములో బంధించి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగాను జరిపించమని త్వరలో రాబోచున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.